మహిళా సంఘాల గ్రామ ఐక్య సంఘాల అధ్యక్షురాలు మరియు ఎంపీటీసీ భర్త వెంకటయ్య నాయుడు కుంభకోణం. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ ఐక్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఆ గ్రామంలో మహిళా సంఘాలలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, పలు సంఘాల మహిళలు ఇదంతటికీ కారణం ఆ గ్రామ ఎంపీటీసీ భర్త అయిన వెంకటయ్య నాయుడు ఆమెకు మద్దతు ఇచ్చి గ్రామంలో ఉన్న మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, మహిళా సంఘాలలో ఆయన పెత్తనం చెలాయిస్తూ ఎక్కడైనా వెళ్లి ఫిర్యాదు చేయాలన్న మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఈరోజు అధికారం లేదని 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, మహిళలని చూడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని నష్టపరిచిన వారిపై చర్య తీసుకోవాలని, వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ స్పందించి DRDOతో మాట్లాడి వెంటనే ఈ సమస్య సాల్వ్ చేయాలని, 3 రోజుల్లో ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో కమిటీ వేసి తాటిపాముల గ్రామంలో ఈ సమస్య సాల్వ్ చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అప్లై చేసేది లేదా మీరు అనేది ఒకటి ఉన్నది మా దగ్గర రిపోర్ట్ ఏంటి మేనేజర్ ఉంటారు. జరగాలి మహిళా సంఘాలకు న్యాయము, జరగాలి జరగాలి మహిళా సంఘాలకు న్యాయము, జరగాలి మహిళలకు న్యాయము, జరగాలి మహిళలకు న్యాయము. తాటిపాముల, నా పేరు బాన్బి. మా ఊర్లో ఇట్లా సెల్లులో పైసలు అని తీసుకుంటే ఇట్లా తప్పుడుగా చెప్తున్నారు సార్. డబ్బులు కట్టినా కూడా కట్టలేదు అంటుండ్రు. మీరు ఎవరికి చెప్పిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు అంటుండ్రు. అట్లా కాబట్టి ఇప్పుడు మేము ఇంటి మీదకి పోయి ఆయమ కట్టిన ఆయమకి చెప్తుంటే ఆయమ మాకు ఇయ్యలేదు, మా దగ్గరికి రావద్దని అంటుంది అధ్యక్షురాలు. ఇట్లా మళ్ళీ వెనకిళ్ళ ఎంటీస్ అని ఉన్నాడు వెంకటయ్య ఇవెల్లా నడిపిస్తున్నాడు. వెంకటయ్య ఆడోళ్ళ సంఘంలకి వెంకటయ్య ఆయన ఎత్తికి రాకూడదు మొగోళ్ళు. మేము ఏంది ఆడోళ్ళం మాట్లాడుకుంటుంటే ఇట్లా వస్తున్నాడు సార్. ఇట్లా మాకు అన్యాయం జరిగిందని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం. సార్ దగ్గర మాట్లాడినాం. సారు మాకు న్యాయం చేస్తున్నాడు. ఒకవేళ చేయలేదనుకో గ్రామాలకు వచ్చి మేము పంపిస్తామని అన్నాడు. రేపో ఎల్లుండో న్యాయం చేయకపోతే మీటింగ్ పెట్టకపోతే సార్ పంపిస్తా అన్నాడు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలోన ఇదే పరిస్థితి పాన్గల్ మండలం రేముదుల గ్రామంలోన శ్రీనిధి డబ్బులు మహిళలకు ఇచ్చి మహిళల నుంచి ఎక్కువ నెలలను కట్టించుకోవడం జరిగింది. అక్కడ కూడా మహిళలపైన అవినీతి జరిగితే మహిళా సంఘంగా మేము వెళ్ళి దగ్గరుండి వాళ్ళ డబ్బులను మేము లెక్క చేసి నెల రోజులు టైం పట్టింది. లెక్క చేసి ₹1 వెళ్ళిన వాళ్ళకు కూడా మేము ఇప్పించడం జరిగింది. ఇదే తాటిపాముల గ్రామంలోనూ ఇదే పరిస్థితి జరిగింది. ఈ పరిస్థితిని కూడా వీళ్ళందరూ మహిళా సంఘం పోకముందే వీళ్ళందరికీ న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దీని వెనకాల ఈ ఎంపీటీసీ అనే వ్యక్తి పురుషుడు ఎందుకు రావాలి? స్త్రీల యొక్క సమస్యల మీద పురుషుడు రానవసరం లేదు. ఇది మహిళా సంఘం అంటారు, మహిళల సమస్యలు అంటారు. పురుషులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఈ బుక్ కీపర్లను వాళ్ళని వెనకేసుకొచ్చి ఈ యొక్క మహిళల డబ్బులను దోపిడీ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? శ్రీనిధి డబ్బులు అక్కడ శ్రీనిధి మేనేజర్ కానీ శ్రీనిధి వాళ్ళు కానీ దగ్గరుండి ఇది లెక్క చేసి ఈ మహిళల యొక్క డబ్బులను ఈ అవినీతి జరగకుండా మహిళల యొక్క డబ్బులను నిజాయితీగా కట్టిండ్రు కాబట్టి వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఎక్కువ ఎల్లుతే ఇప్పియాలి. ఎక్కువ నెలలు కట్టించుకున్నారు కాబట్టి వాళ్ళకు ఈ కలెక్టర్ ద్వారా కానీ మహిళా సంఘం ఆఫీస్ ద్వారా కానీ న్యాయం జరగాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను.